వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో క్రిస్మస్ కిట్ల పంపిణీ. ప్రేమించటం అలవాటు చేసుకోమని యేసుక్రీస్తు సందేశం ఇచ్చాడన్న ఎమ్మెల్యే శంకర్ నాయక్. సంగారెడ్డిలోని ఆర్డీఓ కార్యాలయం ముందు బీఆర్ఎస్ ఆందోళన. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం కక్ష సాధింపు మానుకోవాలన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ట్యాబ్ల కొనుగోలులో 220 కోట్ల మేర అవినీతి జరిగిందన్న ఏపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. విచారణ జరిపించి వాస్తవాలను ప్రజలకు తెలపాలని డిమాండ్. తాడిపత్రి డీఎస్పీ చైతన్యపై మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు. డీఎస్పీ కార్యాలయాన్ని వైఎస్ఆర్సీపీ కార్యాలయంగా మార్చేస్తారని మండిపాటు. ఇక డీటెయిల్స్ చూస్తే మానవీయ విలువల కోసం తెలంగాణ స్ఫూర్తితో దేశాన్ని బాగు చేసుకుందామని మహబూబాబాద్ శాసనసభ్యులు శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో క్రిస్మస్ కానుకల పంపిణీ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రిస్మస్ కానుకలను అందజేసి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ మనిషి తనను తాను ఏ విధంగా ప్రేమించుకుంటాడో పొరుగు వాళ్లను కూడా ఇతరులను కూడా అదే విధంగా ప్రేమించటం అలవాటు చేసుకోమని సందేశం ఇచ్చిన దేవుని బిడ్డ జీసస్ క్రైస్ట్ అని అన్నారు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. జై బోలో యేసుక్రీస్తు మహారాజ్ కి, జై బోలో యేసుక్రీస్తు మహారాజ్ కి, జై బోలో యేసుక్రీస్తు మహారాజ్. ప్రేమానురాగాలు పోయినాయి. తల్లి తండ్రి చిన్నాన్న పెదనాన్న ఇవన్నీ రిలేషన్స్ కూడా పోయినాయి. కాబట్టి దయచేసి యేసు ప్రభు ఒకటే అన్నాడు, ఒక జీవిని కూడా జంతువులను ప్రేమించేవాళ్ళు యేసు ప్రభు. కానీ మనం మనుషులనే ప్రేమించలేము, ఇంకా జంతువుల కాడికి ఎక్కడికి పోదాం. కాబట్టి మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటూ బ్రతకాలని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు రాష్ట్ర ప్రభుత్వంపై చేపడుతున్న కక్ష సాధింపు చర్యలకు నిరసనగా సంగారెడ్డి పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో పటాన్చేరి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఆందోళ్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. గౌరవ ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, గ్రంథాలయం చైర్మన్, మున్సిపల్ చైర్మన్, జిల్లాకి వెళ్ళిన మున్సిపల్ చైర్మన్ కూడా వేదిక మీద రావాలి. రైతు బంధు జిల్లా అధ్యక్షులు ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది. అందరూ కూడా సహకరించి క్రమశిక్షణలో కూర్చోవాలని కోరుతాము. కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో రైతులకు 20,000 గంటల కరెంట్ ఇస్తున్నాం. రైతులకు ప్రాజెక్టు కట్టిస్తున్నాం. మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్నీ రిపేర్ చేసుకున్నాం. రైతులు పండించిన ప్రతి ఒక్క గింజ కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా కొనుగోలు చేస్తున్నాం. మరి ఈ రకంగా రైతులు బాగుపడుతుంటే మరి వాళ్ళ హక్కు చెంది రైతులు కూడా ఆలోచించుకోవడానికి ఎలా కడుతున్నాం. ఉపాధి హామీ పథకం అనే పథకం ద్వారా గతంలో కానీ ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో కానీ ఎక్కడ ఉన్న ఆస్తులు క్రియేట్ చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 8వ తరగతి విద్యార్థులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ట్యాబ్లకు సంబంధించి కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. సుమారు 5 లక్షలకు పైగా ట్యాబ్లు కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఒక్కొక్క ట్యాబ్ 13,262 రూపాయలకు కొనుగోలు చేయడం జరిగిందన్నారు. అదే ట్యాబ్ మార్కెట్లో లేదా ఆన్లైన్ లో 11,999 రూపాయలకు లభిస్తుందన్నారు. ఒకేసారి భారీ మొత్తంలో కొనుగోలు చేస్తే మరింత రాయితీ లభించేది అన్నారు. వీటి కొనుగోళ్లలో 220 కోట్ల మేర అవినీతి జరిగినట్లు ఆరోపించారు. దీనిపై విచారణ నిర్వహించి వాస్తవాలను ప్రజలకు తెలియజేయగలరు. అందరికీ నమస్కారం అండి. ఈ 3.5 సంవత్సరాల్లో మన తొగ్లక్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు
ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోపిడీ చేశారో, ఎన్ని రంగాల్లో కూడా ఎలా దోపిడీ చేశారో మనం అందరికీ చూసాం. మళ్ళీ నిన్న చూసామండి కొత్త రకం దోపిడీ అండి. అతను పుట్టినరోజు నాడే భారీ అవినీతి బయటపడింది. మహానుభావుడు దేన్ని వదలరండి. పుట్టినరోజు నాడని పవిత్రంగా ఉండవచ్చు కదండి. పుట్టినరోజు కూడా భారీ అవినీతి సిద్ధపడ్డంటే ఎలాంటి పెద్ద దొంగో జగన్ రెడ్డి, ఎంత అవినీతి పడో మనకు అర్థమవుతుంది కదండి. ఏంటి జరిగింది నిన్న? జగన్ రెడ్డి గారు చదువుకున్న పిల్లలకి 8వ తరగతి పిల్లలకి ట్యాబ్స్ ఇస్తారని చెప్పి పెద్ద అనౌన్స్ చేశాడు. ముందు చదువుకోవడానికి పిల్లలందరికీ ట్యాబ్లు ఇస్తారని చెప్పి అని ఆ పిల్లల కోసం అని చెప్పి సుమారు 5 లక్షల పైనే పిల్లలకి ఇవ్వాలని చెప్పి ట్యాబ్స్ కొన్నాడు. శాంసంగ్ ట్యాబ్స్ అయి కొన్నాడు. ఆ స్క్రీన్ ఎంత 8.7 స్క్రీన్ ఉన్న ట్యాబ్స్ కొన్నాడు. కొన్ని దానికి ఒక్కొక్క ట్యాబ్కి 13,000 చిల్లర, అంటే 13,262 రూపాయలకి ఒక్కొక్క ట్యాబ్ కొన్నాడండి. అలాగా 5 లక్షల పైనే కొన్నాడు. ఇది చాలా ఎక్కువ ఖరీదు. ఇది ఈవేళ బజార్లో ఆన్లైన్లో కానీ, ఆన్లైన్లో బుక్ చేసిన బజార్లో ఈ ఫోన్ తాలూకు షోరూమ్కి వెళ్ళినా మనకు దొరికే రేట్ ఎంత తెలుసా? 11,999. తాడిపత్రి డీఎస్పీ చైతన్యపై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. వైఎస్ఆర్సీపీ ఏజెంట్గా చైతన్య వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, డీఎస్పీ ఇద్దరు అక్రమ ఇసుక వ్యాపారంలో భాగస్వాములని అన్నారు. డీఎస్పీ కార్యాలయాన్ని ఆయన వైఎస్ఆర్సీపీ కార్యాలయంగా మార్చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యే ఏది చెబితే అది చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒక ఆడపిల్లపై పగబట్టి 307 కేసులు నమోదు చేశారని అన్నారు. తన మీద 59 కేసులు పెట్టారని తెలిపారు. తమకు చెందిన 861 మందిపై 307 సహా పలు కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. 100 మంది టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాడిపత్రిలో నెలకొన్న పరిస్థితులపై తాను ఎంత మొత్తుకున్నా ఎవరు వినలేదని, చివరకు దీనిపై ఒక డీఐజీ వాస్తవాలను చెప్పారని అన్నారు. డీఎస్పీ చైతన్య వచ్చే ఎన్నికలో భీమవరం నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. నాకు తెలిసి not only police, not only IAS, any officer ఇంత బాగా చెప్పిండాడు. ఎందుకంటే ఈ గవర్నమెంట్లో ఎవరైనా ఆఫీసర్ నోరు తెరచాలంటే భయపడతారు. నేను ఎందుకు ఈ ముందు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే, నెత్తి నోరు కొట్టుకొని ఎన్నో చెప్పినాం అందరికీ. అవన్నీ చెత్త పుట్టలోకి వేసినట్లే. లాస్ట్ ఎంతవరకు పోయినామంటే అమరావతి కూడా పోయి ప్రతి ఒక్కరికి మొరబెట్టుకున్నాం. వేస్ట్. కేసులన్నీ మా మీద పెట్టినారు, లేని కేసులన్నీ మా మీద పెట్టారు. ఆయన బాగా చెప్పాడు మా డిఐజీ గారు, ద వర్స్ట్, ఆయన కెరియర్లో వర్స్ట్ డివిజన్ అని చెప్పినాడు. ఎస్, మాది చాలా గబ్బు, క్యారెక్టర్ లెస్ ఫెలో, బై క్యారెక్టర్ లెస్ మా డివైఎస్పీ గారు. ఇసుక డబ్బులు ఉన్నాయి, మట్కా డబ్బులు ఉన్నాయి, క్రికెట్ పెట్టిన డబ్బులు ఉన్నాయి, గంజాయి డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పబ్లిక్ ఎట్లా పోతే ఏమి? కనీసం డిఐజీ గారు అడిగినారంటే సంతోషంగా ఉంది. అందుకే ఈ ముందు వచ్చి మీ ముందర నేను చెప్పాలనుకుంటాను. సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, అట్లీస్ట్ యూ హావ్ ఓపెన్ యువర్ మౌత్. ఆడి పాపను 307 వేసి లోపలేపిస్తాడు. గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ సెంటర్లో బంగారాన్ని చోరీ చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. తెనాలి డీఎస్పీ శ్రవంతి రాయ్ తెలిపారు. ఇక కొల్లపురం మండలంకు చెందిన లత అనే మహిళ తెనాలి వచ్చింది. ఈ క్రమంలో ఆమె వద్ద నుంచి బంగారు వస్తువులు చోరీకి గురి కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై వివరణ చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
మార్చి నెల 4వ తారీఖున కొల్లిపరి నుంచి మనకి కంప్లైంట్ ఫిర్యాదు ఎవరైతే ఉన్నారో తెనాల్లోని బంగారం నగలు ఆర్డర్ ఇవ్వడానికి అని చెప్పేసి ఆవిడ దగ్గర ఉన్న పాత బంగారం గొలుసులు అంటే నల్ల పూసలు, కొన్ని చెవిదిద్దులు, బంగారపు ముక్కలు, కొంత క్యాష్ తీసుకొని తెనాలి మార్కెట్ ఏరియాలో దిగి బంగారం షాప్కి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక బ్యాగ్ లిఫ్టింగ్ గ్యాంగ్ ఒకటి తిరుగుతూ ఉంది. ఆ బ్యాగ్ లిఫ్టింగ్ గ్యాంగ్ వెంటనే ఆవిడని కొంచెం ఏమర్పరిచి ఆమె ఏదైతే బ్యాగ్ ఉందో బ్యాగ్ని కట్ చేసి ఆ లోపల ఉన్న గోల్డ్ అండ్ క్యాష్ మొత్తం అంతా థెఫ్ట్ చేశారు. అదే రోజు వెంటనే తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ వారు దాని మీద కేసు రిజిస్టర్ చేశారు. కేసు రిజిస్టర్ చేసి వెంటనే సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ కూడాను సంపాదించారు. దాని తర్వాత దాని మీద అలాగా ఆ గ్యాంగ్ కోసం వెతుకులాడుతూ ఉండగా రీసెంట్గా మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మన క్రైమ్ స్టాఫ్ మరియు ఎస్ఐ గారు, సిఐ గారు వీళ్ళందరూ కూడాను ఈ బ్యాగ్ లిఫ్టింగ్ గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. అందులోనే 3 ముద్దాయిలను పట్టుకొని వాళ్ళ సమక్షంలోంచి ఈ క్రైమ్కి సంబంధించి 2 బంగారపు నల్లపూసలు, ఆవిడ ఏదైతే గోల్డ్ పెట్టుకునిందో ఆ గోల్డ్ ముక్కలు మరియు 1,10,000 క్యాష్, టోటల్ 3,60,000 రికవరీ చేయడం జరిగింది. ఈ 3 ముద్దాయిలు కూడాను గుత్తి దగ్గర మనం అంత దూరం వెళ్ళి వాళ్ళని తీసుకురావడం జరిగింది. ఇది అందులోని నెలల తర్వాత కూడాను వాళ్ళని చక్కగా ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసిన 2 టౌన్ పోలీస్ స్టేషన్ వారికి సిఐ గారు, ఎస్ఐ గారు మరియు వాళ్ళ క్రైమ్ స్టాఫ్ అందరికీ కూడా అభినందనలు. కేంద్రం కరోనా కేసుల పట్ల హెచ్చరికలు జారీ చేసిన వేళ ఏపీ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని విశాఖ జీవీఎంసీ కార్యాలయం నుంచి వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా కొరత లేకుండా చూస్తామని చెప్పారు. రాష్ట్రంలో కోవిడ్ కొత్త వేరియంట్ కేసులు నమోదు కాలేదని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని స్పష్టం చేశారు. కోవిడ్ పరిస్థితులపై విశాఖ జీవీఎంసీ కార్యాలయం నుంచి వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. అలాగే మన అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి డిఎంహెచ్ఓలతో, డిసిహెచ్ఎస్తో, సూపరింటెండెంట్స్ అందరితో కూడా ఒక సమీక్ష చేయడం జరిగింది. మరి మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా పూర్తిగా ఈ కోవిడ్కి సంబంధించి అలర్ట్ చేయడం జరుగుతూ ఉంది అన్ని రాష్ట్రాలని కూడా. అయితే మనము గతంలో ఏదైతే చూసామో హాంకాంగ్, చైనా, జపాన్, పార్ట్లీ యునైటెడ్ స్టేట్స్లో ఎక్కువగా కూడా ఈ కోవిడ్ అనేది నమోదయ్యి ఆ తర్వాత మిగతా దేశాలకు ఏ విధంగా కూడా స్ప్రెడ్ అయ్యి ఏ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితులు మనము గతంలో చూసాము. అయితే ఆ విషయానికి వస్తే మన రాష్ట్ర ప్రభుత్వము, మన జగనన్న ప్రభుత్వము చాలా చక్కగా ఏపీ ఒక రోల్ మోడల్గా మన దేశంలోనే కోవిడ్ హ్యాండ్లింగ్ విషయంలో నిలిచిన సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అది ప్రూవ్ అయినటువంటి పరిస్థితులు కూడా ప్రతి ఒక్కరు కూడా చూశారు. మరి ఈరోజు ఏదైతే ఈ ఉన్నతాధికారులతో ఒక సమీక్ష చేశామో ఇది కేవలము ఏదైతే రానున్న కాలంలో ఒకవేళ ఈ కొత్త వేరియంట్ గురించి ఏదైతే ఒమిక్రాన్ BF7 వేరియంట్ గురించి మనం ఇప్పుడు వింటున్నామో ఈ వేరియంట్ మన రాష్ట్రంలో గనక మనకు కూడా ఈ ఇబ్బందులు వస్తే దీన్ని ఎలా మనము ఓవర్కమ్ చేసుకోవడానికి, దీన్ని ట్యాకిల్ చేయడానికి ఎలాంటి ప్రిపేర్నెస్లో మనం ఉన్నామనే దానికోసము ఈ సమీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ICMR గైడ్లైన్స్ని అనుసరించి ముఖ్యంగా మన రాష్ట్రంలో అయితే ఈ టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్మెంటు అలాగే దీనికి సంబంధించినటువంటి కన్జ్యూమర్స్ వీటి మీద ఒక ప్రస్తుత పరిస్థితి ఏంటి, గతంలో ఎలా చేశాము, ఇప్పుడు ఎలా ఉన్న పరిస్థితి, మనకు ఏమేమి అందుబాటులో ఉన్నాయి, ఇంకా కూడా మనం ఒకవేళ ఇలాంటి ఒక అనుకోని పరిస్థితుల్లో మనం ఫేస్ చేయాల్సి వస్తే మనం ఎలా ముందుకెళ్దాం అనే దాని మీద ఒక ఈ రివ్యూలో మాట్లాడుకోవడం జరిగింది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఆల్. కొంచెం లేట్ అయిన అందరూ వచ్చి సహకరించారు. థ్యాంక్ యూ ఆల్. ముఖ్యంగా టెస్టింగ్ సంబంధించి ఇప్పటికీ మనకు ఈ జీనోమ్ సీక్వెన్సీ ల్యాబ్ అనేది మనకు విజయవాడలో అందుబాటులో ఉంది. అండ్ ఈ ప్రతి టెస్ట్ ఏదైతే చేస్తూ ఉన్నామో ఈ ప్రతి టెస్ట్కి సంబంధించినటువంటి శాంపుల్స్ అన్నీ కూడా ఈ జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్లోనే వీటిని అన్నీ కూడా పంపించి టెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, మనకు ఒకవేళ కనుక మనము ఇంకా ఎక్కువ హెవీ ఫ్లోట్ అయ్యి కనుక మనము ఎక్కువ టెస్టులు చేయాల్సి వస్తే మనకు CCMB అందుబాటులో ఉంది, అలాగే IISC కూడా మనకు అందుబాటులో ఉంది, వాటిని కూడా ఉపయోగిస్తాము. అలాగే ఇప్పటికీ కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 29 ల్యాబ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ ల్యాబ్స్ అన్నీ కూడా ఇప్పటికీ మనకు రన్ అవుతున్నాయి. ఇంకా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంటే విత్ మ్యాన్ పవర్ కావచ్చు,
మనకు ఎటువంటి హర్డిల్స్ లేకుండా అక్కడ కావాల్సినటువంటి అన్ని విధాలుగా కూడా మనము ఒక ఎక్విప్ అయ్యే విధంగా ఈరోజు ఈ ల్యాబ్స్ అన్ని కూడా ఫంక్షన్ అయ్యే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమ పథకాలు ప్రతి గడపకు అందుతుండటంతో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని ఎమ్మెల్యే నవాజ్ బాషా అన్నారు. మదనపల్లె మున్సిపాలిటీలోని 25వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కొనసాగించారు. ఎమ్మెల్యే నవాబ్ బాషా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. వైఎస్ఆర్సీపీ 3 ఏళ్ల పాలనలో ఆయా కుటుంబాలకు కలిగిన లబ్ధిని వివరిస్తూ ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈరోజు రెండవ రోజు నక్కల్దింలో మన ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే నవాబ్ బాషా అన్న గారు గడప గడప ప్రోగ్రాంకి ఇచ్చేసి ప్రతి ఒక్క సమస్యలు ఎప్పటికెప్పటికి ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటూ వస్తూ ప్రజలందరూ వచ్చి రిమార్క్ లేకుండా ప్రతి ఒక్క పథకం ప్రభుత్వమైనా సరే, టీడీపీ అయినా సరే, జనసేన అయినా సరే, ప్రతి ఒక్కరికి ఇళ్లలో ప్రతి ఒక్కరికి పథకాలు అంది వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అట్లే మా వార్డు తరఫున నుంచి మన ఎమ్మెల్యే గారికి, మన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు గత 7 మాసాలుగా గడప గడప మన ప్రభుత్వం ప్రోగ్రాం పెట్టారు. 7 నెలల నుంచి ఇప్పటి వరకు 24 వార్డు పూర్తయింది. ఈరోజు 25వ వార్డు 2వ దినం తిరుగుతున్నాం కాబట్టి ప్రజల సమస్యల పైన చాలా వరకు గవర్నమెంట్ పైన ఏం లేదు, కానీ ఈ రోడ్ల పైన, కాలువల పైన ఎక్కువ సమస్య ఉంది. తప్పకుండా రోడ్లు, కాలువలు అభివృద్ధి చేస్తామంటే ఏదైతే ముందు ఈ లేఅవుట్లు అందరూ వేశారో ఆ లేఅవుట్లో ఎక్కడ కూడా డ్రైన్ ఎగ్జిట్ లేకుండా, ఎక్కడ కూడా మళ్ళీ రోడ్ ఎగ్జిట్ లేకుండా అక్కడక్కడే రోడ్లు వేసేసారు. కాబట్టి చాలా సమస్య ఉంది టౌన్లో. ఏదైతే కొత్త ఏరియాస్లో అయితే నక్కల్దిన్ని ఆ పక్కంతా తప్పకుండా దానికి కూడా ప్రజల దగ్గర నుంచి ఎక్కువ ప్రెజర్ ఉంది. కాబట్టి ఎవరైతే ఈ ఎగ్జిట్ల పైన ఇబ్బంది పడుతున్నారో ప్రజలందరూ మీరు దయచేసి సహకరించి మీ గురించి కాకపోయినా వేరే వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ సమస్యలపైన పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోవాలని చెప్పి ధన్యవాదాలు. పొందుగల వద్ద టీడీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బాపట్ల జిల్లా దాచేపల్లి మండలం పొందుగల వద్ద తెదేపా నేతలు బివి ఆంజనేయులు, ప్రత్తిపాటి పుల్లారావు, కొమ్మలపాటి శ్రీధర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి పిడుగురాళ్లు వెళ్తుండగా హైవేపై కారును అడ్డగించారు. అదుపులోకి తీసుకుని దాచేపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక మాజీ మంత్రి ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మాచర్లలో 144 సెక్షన్ అమల్లో ఉందని, అక్కడికి వెళ్లేందుకు అనుమతి లేదని నోటీసులు ఇచ్చారు. టీడీపీ నాయకులు వెంటనే చలో మార్చల టీడీపీ నాయకులు వెంటనే సేవ్ డెమోక్రసీ. ఈరోజు రాష్ట్రంలో రౌడీ పాలన జరుగుతూ ఉంది. మాచర్లో జరిగినటువంటి విధ్వంసకాండ, కారులు తగలబెట్టారు, ఇళ్ళు తగలబెట్టారు, పార్టీ ఆఫీస్ తగలబెట్టారు. మా ఇన్ఛార్జ్ బ్రహ్మారెడ్డి అక్కడ లేకుండా బయటికి తీసుకొచ్చి ఈ విధ్వంసకాండ మొత్తం
అధికార పార్టీ పోలీసుల సహకారంతో అధికార పార్టీ నేతలను రెచ్చగొట్టి పంపారు. ఈ విధ్వంసకాండకు ప్రధాన కారణం ఆ రోజు బ్రహ్మారెడ్డిని అక్కడ తరలించబట్టి. అదే బ్రహ్మారెడ్డి అక్కడ ఉంటే ఈ విధ్వంసకాండ జరిగి ఉండేది కాదు. జరిగిన తర్వాత బాధితుల్ని పరామర్శించడానికి ఈ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? పోలీసు సమక్షంలోనైనా బాధితులను పరామర్శించాలి కదా. వాళ్ళు అభద్రతా భావంతో ఉన్నారు. ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఈరోజు మాచర్లలో జరిగిన ఇటువంటి మానవ హక్కుల ఉల్లంఘన, అదేవిధంగా ప్రతిపక్షాల మీద ప్రభుత్వ దాడులు, ఇవన్నీ చూస్తూ ఉంటే మనం ఎక్కడున్నాము అనే దాని మీద మనం ఆలోచించాల్సిన పరిస్థితి. ఈరోజు బాధితులను పరామర్శించాలన్నా, లేదు పార్టీ కార్యకర్తతో మాట్లాడాలన్నా కానీ పర్మిషన్ అనేది ఇచ్చే పరిస్థితుల్లో ఆ చట్టం ఈ చట్టం అనే దాని మీద ఆపటానికైతే ఉపయోగపడుతుంది తప్పితే ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. ఎంత ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఏం జరుగుతుంది, పల్నాడులో ఏం జరుగుతుంది అనేది ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. తప్పనిసరిగా ప్రజలు ఈ ప్రభుత్వానికి, అదేవిధంగా పల్నాడు ప్రజలు కక్షలో కార్పణ్యాలతోటే కాదు, విచక్షణతోటి ఆలోచించే వ్యక్తులు అనేది కూడా రేపు రుజువు అవుతుంది, తప్పనిసరిగా రుజువు అవుతుంది. కర్నూలు జిల్లా కౌతాళం మండలంలో హాల్వి గ్రామంలో SW ప్రాథమిక పాఠశాలలో నాడు నేడు పనుల్లో భాగంగా పాత భవనాన్ని కూల్చివేసే పనులు చేపట్టారు. ఈ క్రమంలో పాత భవన శిథిలాలు పక్కనే ఉన్న కొత్త భవనం గోడకు తగలడం వల్ల దీంతో భవనం గదిలో ఉన్న సుమారు 5 విద్యార్థులు, ఉపాధ్యాయులు గాయపడ్డారు. క్షతగాత్రులను విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పాఠశాలకు చేరుకుని నిర్లక్ష్యంగా వ్యవహరించిన JCB సిబ్బంది, ఉపాధ్యాయులు, కమిటీ చైర్మన్, మండల విద్యాధికారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు TNSF విద్యార్థి సంఘం నాయకులు ఆందోళనకు దిగారు. ಅದಕ್ಕೆ ನಾನು ಸಿದ್ದೇಶ್ವರ ಅಂತಂದ್ರಾಗ ಹೇಳ್ಬಿಟ್ಟಿ ನಾನು ದೈವ ಏನಾದ್ರಾಗ నెల్లూరు మాజీ భారత ప్రధాని కీర్తిశేషులు PV నరసింహారావు 18వ వర్ధంతి పురస్కరించుకుని స్థానిక బాలాజీ నగర్లోని ఉగాది సెంటర్లో మాజీ కార్పొరేటర్ ఊచి భువనేశ్వర్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈరోజు ఈ దేశానికి దశ నిర్దేశించినటువంటి ఒక రాజనీతి కర్మయోగి యొక్క 18వ వర్ధంతి కార్యక్రమం. దేశ ప్రధానిగా PV నరసింహారావు గారు ఈ దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడమే కాకుండా ఒక తెలుగువాడుగా ప్రపంచ దేశాల్లో భారతదేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసి భవిష్యత్ తరాలకు ఈ దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరణ చేసి ఈ దేశానికి దశ మార్గదర్శనం చేసినటువంటి దార్శనిక ప్రధానమంత్రి PV నరసింహారావు గారి వర్ధంతిని ఈనాడు బాలాజీనగర్ ప్రాంతంలో అనేక మంది పెద్దల సమక్షంలో, మిత్రుల సమక్షంలో, పద్యసారస్వత పరిషత్ లాంటి సాహితీవేత్తల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాం. ఒక దేశ ప్రధానమంత్రిగా ఆయన నంద్యాలలో పోటీ చేసిన రోజున తెలుగుదేశం పార్టీ మళ్ళా ఒక అభ్యర్థిని పోటీ పెట్టకుండా ఒక తెలుగువాడు ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని పరిపాలించేదానికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆనాడు
ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు ఏకగ్రీవంగా ఈయన పంపించడం జరిగింది పోటీ పెట్టకుండా. కొంతమందిని అదృష్టలక్ష్మి వెతుక్కుంటూ వస్తుంటుంది. అలాంటి వారి జీవితాలు రాత్రికి రాత్రే మారిపోతుంటాయి. లక్ష్మీదేవి కరుణించడంతో తెలంగాణలోని జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూరు గ్రామానికి చెందిన ఓగుల అజయ్ అనే డ్రైవర్ కోటీశ్వరుడయ్యాడు. దుబాయ్లో ఉంటున్న అజయ్ కొన్న లాటరీకి ఏకంగా 30 కోట్ల జాక్పాట్ తగిలింది. అజయ్ది నిరుపేద కుటుంబం. ఆయన తండ్రి కూడా మరణించడంతో తల్లే పెంచింది. 4 ఏళ్ల క్రితం ఉపాధి కోసం దుబాయ్కి వెళ్ళాడు. అక్కడ ఒక జ్యువెలరీ షాప్లో డ్రైవర్గా పనికి కుదిరాడు. ఈ క్రమంలో 30 దిర్హాములతో 2 ఎమిరేట్స్ లక్కీ లాటరీ టికెట్లు కొనుగోలు చేశారు. ఇందులో ఒక టికెట్కు 30 కోట్ల జాక్పాట్ తగిలింది. తనకు లాటరీ తగలడంతో అజయ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నా పేరు అజయ్, తుంగూరు మాది, బీర్పూర్ మండల్, జగిత్యాల డిస్టిక్. నేను దుబాయ్ వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఎమిరేట్స్ లక్కీ డ్రా అని ఒకటి లీగల్గానే కంపెనీకి సంబంధించింది ఒకటి. దాంట్లో 2 టికెట్ తీసుకున్నాను నేను. నెంబర్లు కలపాలన్నట్టు. నెంబర్లు కలిపితే ఎన్ని మ్యాచ్ అయితే అన్ని దాని ప్రకారంగా మనకు ప్రైజ్ మనీ వస్తుంది. దాంట్లో నేను 6 నెంబర్లు మ్యాచ్ చేసినందుకు ఇక్కడ దుబాయ్ మనీ 1,50,00,000 కలిగింది. ఆల్మోస్ట్ 15 మిలియన్స్. ఇక్కడి ఇండియా మనీ 30 కోట్ల దాకా అవుతుంది ఆల్మోస్ట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో క్రిస్మస్ కిట్ల పంపిణీ. ప్రేమించటం అలవాటు చేసుకోమని యేసుక్రీస్తు సందేశం ఇచ్చాడన్న ఎమ్మెల్యే శంకర్ నాయక్. సంగారెడ్డిలోని ఆర్డీఓ కార్యాలయం ముందు బీఆర్ఎస్ ఆందోళన. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం కక్ష సాధింపు మానుకోవాలన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ట్యాబ్ల కొనుగోలులో 220 కోట్ల మేర అవినీతి జరిగిందన్న ఏపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. విచారణ జరిపించి వాస్తవాలను ప్రజలకు తెలపాలని డిమాండ్. తాడిపత్రి డీఎస్పీ చైతన్యపై మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు. డీఎస్పీ కార్యాలయాన్ని వైఎస్ఆర్సీపీ కార్యాలయంగా మార్చేశారని మండిపాటు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.